హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. నేను జున్ను పాలు తయారు చేయడం చూపిస్తున్నాను. దానికి మొదటి రోజు జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను. చిక్కని పాలు, దీనికి ప్యాకెట్ పాలనే కలుపుతున్నాను. నాలుగు గ్లాసులు ప్యాకెట్ పాలు కలుపుతున్నాను. దీంట్లో 4 గ్లాసులు వేసాను. ఒక గ్లాసు జున్ను పాలకి 4 గ్లాసులు ప్యాకెట్ పాలు వేసాను. ఇప్పుడు ఇందులో ఒక కప్పు అంటే పావు కిలో ఉంటుంది. పావు కిలో కన్నా ఎక్కువే ఉంటుంది. 150 గ్రామ్స్ అనుకోండి. బెల్లం వేసాను, కొంచెం ఉంచుతున్నాను. స్వీట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూన్లు షుగరు, 1 స్పూను మిరియాల పొడి, దంచి పెట్టుకున్న యాలకుల పొడి పావు టీ స్పూన్, ఇది సొంటి పొడి, ఇది కూడా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని 1 స్పూన్ తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకున్నాం. ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా కరిగించిన తర్వాత దీన్ని ఒకసారి స్టైనర్తో వడగట్టుకోవాలి. బెల్లం మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను. 300 గ్రాముల బెల్లానికి ఇది చేస్తున్నాను. ఇంకా సొంటి పొడి వేసుకోవడం అంటే ఫుల్గా 1 స్పూన్ వేసినట్టు. ఇలా కలుపుకున్నప్పుడే మనం స్వీట్ అది సరిపోయింది లేదా అలా చూసుకోవాలి. నాకైతే నేను తినే స్వీట్ మాకు సరిపోయింది. పూర్తిగా బెల్లం కలిగిపోయిన తర్వాత ఇలా కలుపుతూ ఎక్కువసేపు కలపవసరం లేదు. 1 నిమిషం పాటు అలా కలిపితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగింది. ఇప్పుడు ఒక ఎడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లో ఒక 6 గ్లాసులు వాటర్ పోసుకుంది. ఇలా ఒక స్టాండ్ లాంటిది గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ గిన్నెలో పాలు పెట్టేద్దాం. ఈ పాలపై ఒక మూత వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మూత పెట్టి ఇలా కవర్ చేస్తాం. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అయింది. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఉడికిందో లేదో ఇలాగా బట్టి ఇలా చెక్ చేసుకోవాలి. ఎంతో పాలు వచ్చినట్లుగా అనిపిస్తే ఇంకా ఉడకలేనట్టు. నేను రాలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తాను. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని ఇప్పుడు కాసేపు
ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఉన్న తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలి. నేను రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు ఉదయం అయిన తర్వాత దీన్ని ఎలా అయిందో చూద్దాం. పర్ఫెక్ట్గా వచ్చింది. నేను 1 గ్లాసు చిక్కని జున్ను పాలకి 4 గ్లాసుల ప్యాకెట్ పాలు వేసాను. కరెక్ట్గా వచ్చింది. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చేయలేదు ఆ కొలతలతో. ఈ కొలతలతో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.